నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ నేత కవితని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెకి గతంలో లిక్కర్ స్కామ్లో దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిందన్న నెపంతో అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆమె మీద అభియోగం మోపింది. అదేవిధంగా ప్రూవ్ చేయడానికి కూడా చాలా ట్రై చేసింది. అనేక రకాలుగా సమన్లు కూడా జారీ చేస్తే వెటకేలకు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈరోజు తిహార్ జైలుకు కూడా 9 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మరి కవిత అరెస్టు వెనకాల నిజంగానే బీజేపీ హస్తం ఉందా, నిజంగానే కవిత నిజంగా అవినీతికి పాల్పడిందా అనే దాని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్కరుగా అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా అందరినీ కూడా అవినీతినంతా వెళ్ళగెక్కి మొత్తం అంతా బయటికి తీసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కవితకి మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకి 9 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దీని మీద పూర్తిగా సమగ్రవంతంగా మనతో మాట్లాడడానికి లాయర్ అండ్ అడ్వకేట్ సీనియర్ నాయకుడు అయినటువంటి మనతో పాటు శుంకర నరేష్ గారు ఉన్నారు. శుంకర నరేష్ గారిని అడిగి మరి నిజంగానే ఈ అరెస్టు న్యాయబద్ధమైందా లేకపోతే అసంబద్ధమైందా అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ శుంకర నరేష్ గారు నమస్కారం. సార్ నరేష్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మీద ఎన్నో రకాలుగా అంతకుముందు చాలాసార్లు ఆమెను ఇదిగో అరెస్ట్ చేస్తున్నారు అంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఈమె అరెస్ట్ని కావాలని ఆపుతున్నారని కొంతమంది అప్పుడు ఊహాగానాలు నడిచాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఆధ్వర్యంలో ముందుగా రానున్న రోజు తరుణంలో కవిత అరెస్ట్ జరిగిపోయింది. సో ఈరోజు కవిత అరెస్ట్ వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆమె తప్పు చేస్తే కంపల్సరీ జైలు శిక్ష అనుభవిస్తుందని అంతకుముందు కూడా మాట్లాడారు. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు, మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది 2022వ సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గారికి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి 500 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. అప్పటి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న మనీష్ సిసోడియా గారు కొంతమందికి లాభాపేక్షం చేయడానికి ఇదంతా చేశారు అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే బేసింగ్ ఆన్ దట్ సిబిఐ కానీ ఈడీ కానీ కేసులు రీసెర్చ్ చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో 2022 నుంచి కూడా ఈ కేసు అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో ఆ ఎక్సైజ్ మినిస్టర్ ఢిల్లీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి మనోజ్ సిసోడియా గారిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. అదేవిధంగా ఈడీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర కవిత గారు పోషించారు. ఒక 100 కోట్ల రూపాయలు ఆప్ ప్రభుత్వానికి సంబంధించిన కేజ్రీవాల్ గారికి సౌత్ గ్రూప్కి సంబంధించి ఈవిడే పంపించారు అని చెప్పి ప్రధానమైన ఆరోపణ. అటు సిబిఐ చేసిన ఛార్జ్షీట్లో కానీ, ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కానీ, ఈడీలో కానీ, అదేవిధంగా మాగంటి ఎవరైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ ఉన్నారో మాగంటి రాఘవ, దానికి సంబంధించి కూడా క్లియర్గా కవిత గారి పేరు అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి కవిత గారిని సిబిఐ యాజ్ వెల్ ఈడీ కూడా 50లో పిఎంఎల్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50లో ఈడీ అధికారులకి ఏముంటుంది అని అంటే కనుక ఒక ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన స్టేట్మెంట్ విట్నెస్ తీసుకోవడానికి కానీ 50లో సంబంధించిన అధికారులకి అథారిటీ ఉంది కాబట్టి 50లో నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద కవిత గారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని ఫోన్స్ కూడా కవర్లో చూపించి ఇవన్నీ చేయడం జరిగింది. సో అవన్నీ అయిపోయిన తర్వాత మొన్న మీరు అన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ముందు ఆబ్వియస్లీ వాళ్ళు సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసే అథారిటీ ఉంది కాబట్టి అరెస్ట్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంటి అంటే కనుక అరెస్ట్ చేసినప్పుడు అక్కడ అథారిటీస్ హైదరాబాద్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు కానీ అక్కడ కొంత జరిగింది, గలాటా జరిగింది అని ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టులో ఎప్పుడైతే కనుక కవిత గారు లాస్ట్ ఇయర్ పిటిషన్ వేశారో ఇట్లా ఈడీ అధికారుల నుంచి నాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి, ఎందుకనంటే కనుక నళిని చిదంబరం గారికి సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆవిడకి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా దాంట్లో అరెస్ట్ అనేది లేదు. సో అదేవిధంగా నన్ను కూడా అరెస్ట్ చేయొద్దు, అదేవిధంగా ఏదైతే కనుక సిఆర్పిసి 160 ప్రకారము ఆడవాళ్ళకి ప్రత్యేకమైన మినహాయింపు ఉండదో అదేవిధంగా ఈడీకి సంబంధించి కూడా నాకు కూడా ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ విచారణ ఆ యొక్క కేసుకు సంబంధించి అన్ని కేసులు ట్యాగ్ చేసి పశ్చిమ బెంగాల్కి సంబంధించి, అదేవిధంగా చెన్నైకి సంబంధించిన నళిని చిదంబరం గారి కేసు, ఈడీ కేసు కూడా మూడింటిని ట్యాగ్ చేసి వినడం జరిగింది. అందుకు సంబంధించి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఈడీ అధికారులు ఈ కేసు రన్ అవుతున్నంతసేపు కూడా ఉత్తర్వులు వచ్చేంత వరకు మేము ఆవిడ్ని అరెస్ట్ చేయము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ముందు. సో అట్లా చెప్పిన తర్వాత కూడా మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా
అరెస్ట్ చేసేటప్పుడు కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఆ ఈడీ అధికారులతో కొంత వాగ్వాదం అనేది జరగడం జరిగింది. సో ఇవన్నీ అయిపోయింది, ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ అంతకుముందు వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈవిడ యొక్క అరెస్ట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసిన దాన్ని సుప్రీంకోర్టులో ఆబ్వియస్లీ ఆర్గ్యుమెంట్స్ జరిగింది. దాని తర్వాత లోయర్ కోర్టుకి ఈడీ రావడం జరిగింది. ఈడీలో కూడా బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఏప్రిల్ 1న విచారణ అనేది జరుగుతుంది ఇంటీరియం బెయిల్కి సంబంధించి. ఆబ్వియస్లీ కస్టడీ కోరడం జరిగింది. కస్టడీ పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మాకు ఇంకా ఫర్దర్ కస్టడీ అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఈరోజు తిహార్ జైలుకి పంపించడం జరిగింది. సో సో తిహార్ జైలుకి పంపించారు. కానీ ఆవిడ మా కోర్టుకి అభ్యర్థన పెట్టుకున్నప్పుడు కూడా మా అబ్బాయిది ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు కొంచెం బెయిల్ కావాలన్నప్పుడు కూడా కోర్టు నిరాకరించడానికి గల కారణం అంటే ఈ కేసులో అనేకమైనటువంటి బలమైన సాక్ష్యాలు ఉండబట్టి ఈరోజు ఆమెను జ్యుడిషియరీకి పంపించాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు పిఎంఎల్ఏ చట్టం అనేది చాలా కఠినమైన చట్టం అండి. ఎందుకంటే ఆర్థిక నేరం అనేది దేశాన్ని యొక్క ఆర్థిక వ్యవస్థని, సామాన్య జనాల యొక్క స్థితిగతుల్ని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చాలా కఠినంగా ఉంచాలి అని చెప్పి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో కూడా అమెండ్మెంట్స్ అనేది సవరణ అనేది చేయడం జరిగింది. దాంట్లో అన్ని కేసుల్లో బెయిల్ వేరు, అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్థిక నేరాలకు సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్లకు సంబంధించి బెయిల్ వేరు. దీంట్లో సెక్షన్ 45 అని చెప్పని ఉంటుందండి. దాంట్లో ట్విన్ కండిషన్స్ అని ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఏంటి అంటే కనుక ఏదైనా ఒక పరిస్థితిలో బెయిల్ వేయాలి అని అంటే కనుక ఫస్ట్ దాని ప్రకారము ఆ ఈడీ తరపున ఎవరైతే అపీర్ అవుతారో పబ్లిక్ ప్రాసిక్యూటరో అతని యొక్క అంగీకారం అనేది ఫస్ట్ మ్యాండేటరీగా అనేది తీసుకోవాల్సింది. అదేవిధంగా ఈ యొక్క నేరస్తుడుగా పిలువబడుతున్న వ్యక్తి మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఆ ఆరోపణలకు సంబంధించి ఎవిడెన్స్ ఏ విధంగా ఉంది, ఈ యొక్క వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత సంబంధించిన విట్నెసెస్ ఎవరైతే ఉంటారో సాక్షులు వాళ్ళని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయా, బెదిరించే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ చూడాలి. దాని తర్వాత ఒకవేళ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక సంబంధించిన జడ్జి వారు ఆయన సాటిస్ఫై అయ్యి అటువంటి వీటికి కూడా సదరు వ్యక్తి పాల్పడడు అని చెప్పి అనుకుంటే మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఆ కండిషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దానికి సంబంధించే సిసోడియా గారు 2023లో ఫిబ్రవరిలో అరెస్ట్ అయితే ఈ రోజు వరకు కూడా జైల్లో ఉండటమే జరిగింది. ఆయనకి కేవలం పెరోల్ మీద రావడం జరిగింది ఇంటీరియం ప్రొటెక్షన్ కింద. అది ఏంటి అని అంటే కనుక సిసోడియా గారి వైఫ్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏర్పడితే, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, దానికి సంబంధించి ఒక 1 వీక్ మాత్రమే సంబంధించిన కోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ ఆయన ఇప్పుడు జైల్లోనే ఉండటం జరిగింది. సో పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా పిల్లలు సెలవులు వచ్చినాయి కాబట్టి వెకేషన్కి వెళ్ళాలి, నేను వెళ్ళి బెంగళూరులో దింపేసి వస్తాను, ఢిల్లీలో దింపేసి వస్తాను, అమెరికాలో దింపేసి వస్తాను, ఇటువంటి అన్నిటిని కూడా కోర్టు కన్సిడర్ చేయదు. అసలు రెగ్యులర్ బెయిల్ అంటే డిఫాల్ట్ బెయిల్ అని అంటాము. సో ఆ డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి ఇప్పుడు వరకు ఎటువంటి అనుకూలమైన పరిస్థితి లేదు. ఎందుకంటే 2022 దగ్గర నుంచి ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి బెయిల్ వచ్చిన సందర్భాలు లేవు. మాగంటి రాఘవ బయటకు వచ్చారు అంటే కనుక అతను అప్రూవర్గా మారాడు. సిఆర్పిసిలో ఉన్న 306 ప్రకారము ఆయన అప్రూవర్గా మారి నేను ఒప్పుకుంటాను అంటే కనుక అటువంటి కండిషన్స్లో మాత్రమే బెయిల్ ఇస్తారు. ఇప్పుడు కవిత గారు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చేసే స్టేట్మెంటు, నేను ఆ విధంగా మారే అవకాశం లేనే లేదు, నేను కేసుని కంటెస్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో వెయిట్ చేసిన తర్వాత లెట్ ఇట్ బి మనం చూద్దాం. ఓకే. సో ఆమె బయటకు వస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు, మరో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చింది, మూడో నిందితుడు బాండ్ల రూపంలో 50 కోట్లు ఇచ్చి ఇది ఇచ్చాడు, ఇది పొలిటికల్ ల్యాండింగ్ కేసు కింద అభివర్ణించవచ్చు అని చెప్పి కవిత వ్యాఖ్యానించారు. దీనిలో చూడవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్సిబి కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఏదైనా సరే ఒక క్రైమ్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు ఎవరైనా అడిగేది ఏంటి అంటే కనుక సిబిఐ తోటో ఈడీతోటో వాటితో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు కూడా మసకబారిపోయినాయండి. అవి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏ విధంగా చెప్తే
ఆ విధంగా వీళ్ళు నడుచుకుంటున్నారు అని చెప్పి ఇది నేను చెప్పడం కాదండి. ఇన్ఫ్యాక్ట్ అంటే మద్రాస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కేజెడ్ ప్యారెట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆల్వేస్ ఇట్ స్పీక్స్ మాస్టర్ వాయిస్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే పంజరంలో బంధించబడిన రామచిలక, ఆ రామచిలక తనని ఆడించే వ్యక్తి ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ కోణంలో కూడా చూడడానికి వీలు లేదు అని నేను చెప్పట్లేదు. ఆబ్వియస్లీ చూడొచ్చు. ఎందుకు అని అంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్ట్కి సంబంధించి ఆయనకి 9 సార్లు పైగా సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన అప్రూవ్ కాలేదు, అంటే లైక్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ ముందు వెళ్ళి అటెండ్ కాలేదు. దానికి సంబంధించి ఆయన్ని ఒక సమాన్ తర్వాత ఒక సమాన్ ఇస్తానే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇక్కడ ఈడీ అధికారులకి యూనిటల్ అథారిటీస్ ఉన్నాయి, వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. 50లో వాళ్ళు కోఆపరేషన్ చేయనప్పుడు, సెక్షన్ 50లో వాళ్ళు ఆబ్వియస్లీ కోఆపరేషన్ చేయనప్పుడు 19లో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయొచ్చు. కానీ అక్కడ చేయలేదుగా, ఇస్తానే ఉన్నారు. ఇక్కడైతే కనుక చేశారుగా, అంటే వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ కోణంలో కూడా చూడడానికి మనకుంది. అలా అని చెప్పి ఇక్కడైతే తప్పు జరగలేదని చెప్పి నేను చెప్పట్లేదు, తప్పు జరగట్లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో డిస్క్రిపెన్సీస్ అంటే వివక్షత ఉంది అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. ఎస్, అదండి. సో మొత్తానికైతే మనీష్ సిసోడియా ఎలాగే జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? 100% లోపలికి వెళ్తారు. అంటే జైలుకి ఆల్రెడీ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. అంటే నేను తిహార్ జైలుకి 100% వెళ్తారండి. ఎందుకంటే కనుక ఇప్పుడు కస్టడీ అయిపోగానే ఆయనది కూడా ఆబ్వియస్లీ ఆయన కూడా జైలుకి, అంటే తిహార్ జైలుకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. వెళ్తారు కూడా. కవిత గారు బయటికి వచ్చేటప్పుడు ఒకటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, నేను కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తాను, ఇది కేవలం బీజేపీ ఆడుతున్న కుట్రగా అభివర్ణిస్తూ మాట్లాడారు. నిజంగా అంటే ఒకవేళ చేస్తే ఆ స్థాయిలో చేసే ఒక మనిషిని అంటే నిందితుడిగా చిత్రీకరించి జైల్లో పెట్టే అవకాశం అంటే కడిగిన ముత్యం ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. సరే, అంటే బయటికి వస్తారా అని అంటే కనుక ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ ట్రయల్ అండి. అంటే ఇప్పుడు అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది ఈడీ. సో దానికి సంబంధించి ఒక వ్యక్తి అప్రూవర్గా మారాడు. దట్ ఈస్ ఎనఫ్ యాక్చువల్గా, అంటే పిఎంఎల్ఏ చట్ట ప్రకారము. అయితే దీని ప్రకారము ఒక ట్రయల్ జరిగారు, ప్రాపర్ ట్రయల్ జరిగిన తర్వాత కన్సర్న్ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళందరూ కూడా ఎటువంటి ఈ కేసుకు సంబంధించి వీళ్ళందరూ కూడా నిందితులు కాదు, వీళ్ళందరూ నిరపరాధులే అని చెప్పి ఆబ్వియస్లీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, అది బౌండ్ అవ్వాల్సిందే, అందరూ మనం ఒప్పుకోవాల్సిందే. అయితే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ మీద ప్రెజర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వరకు క్లీన్గా ఇవన్నీ ఆధారాలు అనేవి నీరు గారిపోతూ ఉంటాయి, వాటరింగ్ డౌన్ అయిపోతుంది కేసు అంతా. ఇప్పుడు రాజాకు సంబంధించిన కేసు కానీ, నీరారాడియా టేపుల వ్యవహారం కానీ దేశాన్ని కుదిపేసింది, మనందరికి తెలుసు. కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఆ కేసుని ట్రయల్ చేసి జడ్జి వారే అని అన్నారు, ప్రాసిక్యూషన్ కేసుని నీరు గార్చింది అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తిగా మేమే కొన్నిసార్లు ఏం జరుగుతుందా ఉంటుంది అంటే కనుక బాధపడి కొన్నిసార్లు ఏడ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఎందుకు అంటే కనుక మేమంతా కూడా కొద్దిగా ఈ యొక్క ప్రొఫెషన్కి రావడానికి కారణం ఏంటి అని అంటే కనుక ఏదో చేసేయాలి సమాజానికి, ఒక ఫెయిర్ అండ్ ప్రాపర్ జస్టిస్ని ఇవ్వాలి అని చెప్పి వస్తూ ఉంటాము. కానీ ఇటువంటి కేసులన్నీ చదివి ఈ కేస్ స్టడీ చేసిన తర్వాత మాకు కూడా మా ఆశల మీద సన్నగిల్లిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది మనం అనుకున్నది కాదు, మనం చదివినప్పుడు ఒకలాగా ఉంటుంది, లోపలికి వచ్చినప్పుడు పూర్తిగా కూడా ఇవన్నీ కూడా పొలిటికల్ లాబియింగ్ కేసెస్ అని చెప్పి కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరి కేటీఆర్ గారి విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ కేసు కూడా బాగా ఉచ్చుబిగేసే అవకాశం ఉంది, అది కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన టోల్ గేట్కి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారాలు కానీ, అదేవిధంగా రేసింగ్కి సంబంధించి ఫార్ములా 1 రేసింగ్కి సంబంధించి వాటికి సంబంధించి కానీ ఒకటి కాదు 2 కాదు కొన్ని వందల కేసులు వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా అన్యాయంగా ఎంతోమందికి వీళ్ళు లాభాపేక్ష చేసుకుని కొంతమందికి లాభాలు చేకూర్చడానికి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతోమంది ఫార్మా ఇండస్ట్రియలిస్టుల్ని, హీరోయిన్ని, కొంతమంది బడా పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పార్టీకి ఫండింగ్ చేసుకున్న సంబంధించి కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. అందరూ వెళ్ళాల్సిందే జైలుకి, అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందే, దాంట్లో ఎవరికి ఇదే ఉండదు. కానీ దాని తర్వాత అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్న కేసులు కాబట్టి మరి దాని తర్వాత డీల్ అయితే కనుక ఆబ్వియస్లీ అది ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది మనం కూడా చెప్పడానికి లేదండి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయం కూడా చాలా హల్చల్ అవుతుంది, ఏంటి సార్ దాని మీద మీకు ఉన్నటువంటి సమాచారం? ఇప్పుడు ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు
ఒక ప్రభుత్వము బలంగా ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీని బేస్ చేసుకుని ప్రభుత్వం ఏర్పడుతుందండి. సో ఆ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము రన్ అవ్వాలి అని అంటే కనుక డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలి అని అన్నప్పుడు ఒక కంపెనీ కానీ ఒక బడా పారిశ్రామికవేత్త కానీ ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ వాలంటరీగా వచ్చి ఇగో 5 కోట్లు తీసుకో 10 కోట్లు తీసుకునే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. సో అటువంటప్పుడు వాళ్ళని డబ్బులు అడిగితే ఏదైనా సందా ఇయ్యాలంటే కనుక ఒక 10 రూపాయలు ఒక 5 రూపాయలు ఇస్తారు. అంతే తప్ప ఒక 100 కోట్లు 200 కోట్లు ఇయ్యరుగా. మరి ఇయ్యాలంటే ఏం చేయాలి? వాళ్ళ యొక్క వీక్ పాయింట్లు మనం పట్టుకోవాలి అని అంటే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేయాలంటే కనుక పాతకాలంలో లాగా ఒక 10 మంది వ్యక్తుల్ని ఆ కంపెనీ దగ్గర డిప్లాయ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నం తిన్నారా తినలేదు అట్లా లేదు. టెక్నాలజీ ఉంది కాబట్టి ఫోన్లో ట్యాపింగ్ చేయాలి. ట్యాపింగ్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పారిశ్రామికవేత్త ఏ హీరోయిన్తో వెళ్తున్నాడు, ఏ హీరోయిన్తో ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఇల్లీగల్గా ట్యాప్ చేసి వాళ్ళకే పంపించి డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయాలి, బయట పెడతా అని చెప్పి ఏం చేయాలి. ఇగో ఎలక్ట్రికల్ బాండ్స్ లీగల్, అది ఇన్ఫర్మేషన్ బయటికి రాదు, ఒక 200 కోట్లు మాకు ఇచ్చేసి మేము తర్వాత వాటిని విత్డ్రా చేసుకుంటాం. రైట్. అంటే ఒకప్పుడు రౌడీలు, గూండాలు, ధార్కారీలు వీళ్ళందరూ ఉండేవాళ్ళండి. అంటే ప్రజల్ని పిండి ఇల్లీగల్ క్రైమ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ప్రభుత్వమే ఆ రోల్ పోషిస్తుంది కాబట్టి. అంటే ఒక బ్లాక్మెయిలర్ పాత్ర, ఒక రౌడీ పాత్ర, ఒక గూండా పాత్ర, ఒక రౌడీ షీటర్ పాత్ర, ఇవన్నీ కూడా ప్రభుత్వమే పోషిస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఉపాధి లేదు. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు చెప్పిన అంశాలన్నింటిలో కూడా కంపల్సరీ ఒక్కొక్కటి బయటకు వచ్చే అవకాశం ఉంది 100%. ప్రతి ఒక్క దాని మీద, ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సంబంధించి కూడా అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అని చెప్పి కూడా దాని మీద కూడా జరుగుతుంది. ఒక రిటైర్డ్ జడ్జి తోటి విచారణ కూడా ఏర్పాటు జరిగింది, ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే కనుక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ఒక 3 నెలలు 6 నెలలు వ్యవధి ఇచ్చిన తర్వాత ఎటువంటి స్కామ్ జరిగింది దీంట్లో ఎవరెవరు చేశారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, చేయకుండా కూడా పోవచ్చు. అంటే చట్ట ప్రకారం అది ఉంది. అంతే తప్ప తప్పకుండా ఈ ఎక్స్ అనే వ్యక్తి నేరం చేశాడు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద శిక్ష వేయడానికి కానీ ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ తప్పనిసరిగా చేయాలని చెప్పి లేదు. సో ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది దీంట్లో, అప్పుడు ఉన్న మరి రాజకీయ అవసరాల దృష్ట్యా మరి ఏమైనా వెనకపోతుందా లేదంటే ముందుకు వెళ్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం కక్షపూరిత చర్య అని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీ చేతిలో ఈడీలు ఈ సిఐడీలు ఏమి ఉండవు, అవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కంపెనీస్ తప్పితే అవి మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అంటారు? ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక అధికారంలో ఉన్నప్పుడు అత్తం మందే అని చెప్పి కన్ను మిన్ను కానుకోకుండా ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దెలు చేలో పడ్డట్టు తప్పులు చేస్తూ ఉంటారండి. ఆబ్వియస్లీ ఆ తప్పులు చేసే క్రమంలో ఎవరైనా ప్రశ్నిస్తే, అంటే విపక్షాలుగా పిలువబడుతున్న రాజకీయ పార్టీలు కానీ అటువంటి నాయకులు కానీ లేదు అంటే కనుక సోషల్ యాక్టివిస్టులు నాలాంటి వాళ్ళు కానీ ప్రశ్నించినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక దాడులు చేస్తారు, అదేవిధంగా తప్పుడు కేసులు పెడతా ఉంటారు. మరి ఇవన్నీ పెట్టినప్పుడు రేపటి రోజున ఈ విపక్షాలుగా పిలువబడుతున్న వ్యక్తులు కానీ ఆ సంస్థలు కానీ ఆ పార్టీలు కానీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, అప్పుడు ఏవైతే కనుక లోటుపాట్లను ఎత్తి చూపారో వాటి మీద అయితే కనుక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది కదా. ఎందుకంటే ప్రభుత్వం అంటే కనుక ఇంటి సంస్థ కాదు, ప్రజల సంస్థ. అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టబడేదే ఒక వ్యవస్థ. మరి ఆ వ్యవస్థ జరిగినప్పుడు ప్రజల తరపున ప్రజల కోసం ఏర్పడిన ఒక ప్రభుత్వం ఆ ప్రజలకి నష్టం కలిగించి ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద చర్యలు అయితే కనుక చేయాలి కదండి. లేదంటే కనుక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు కదా. ఆబ్వియస్లీ వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే కనుక అంటే ఎవరికైనా కూడా కక్షపూరిత ధోరణి అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా గారు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారిని లోపలికి పంపించడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం గారిని లోపలికి పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కక్షపూరితం అన్నారు, ఇప్పుడు వీళ్ళు కక్షపూరితం అని అంటారు, వైస్ వర్సా. సో ఏది అంటే కనుక ప్రజలు గమనించాలి అసలు ఏం జరుగుతుంది, ఎటువంటిది జరుగుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ నరేష్ గారు.